క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దిన ఆరాధనలోనికి వచ్చిన మీకెల్లరకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు మెండుగా కలుగునుగాక. ఆమేన్. మనము ఏమి అనుభవించాలో, ఏ వాటిని అనుభవించవలసి ఉన్నదో వాక్యము ద్వారా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుదురు. జాగ్రత్తగా గమనించాలి. ఈ మాట దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించాలి. అక్కడ దేవుని జనాంగంతో మాట్లాడుతున్నారు ప్రవక్త ద్వారా. భూమి యొక్క మంచి పదార్థాలను మీరు అనుభవిస్తారు. ఎప్పుడు? మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల. ఇది చాలా ప్రాముఖ్యం. మీరు నా మాట వింటే, నాకు లోబడితే భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించదురు. దాని తర్వాత ఒక మాట కూడా అంటున్నారు, ఇంకొక మాట కూడా చదువుతానైనా. మీరు సమ్మతింపక తిరగబడిన ఎడల ఏమన్నారు ఇక్కడ? నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. ఇక్కడ రెండు విషయాలు. ఇక్కడ మీరు సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములను ఇది ఒక దీవెన. భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవించడం అనబడేది ఒక దీవెన, ఒక ఆశీర్వాదం, ఒక మంచి స్థితి. అయితే ఈ మంచి స్థితిని, ఈ దీవెనను మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంట? ఆయన మాట వినేవారిగా మనం. కాబట్టి మాట వినడం అనబడేది చాలా ప్రాముఖ్యము. మాట వినడము. అందుకే సమూయేలు ప్రవక్త సౌలుతో ఒక మాట అంటాడు చూడండి. సమూయేలు 1వ గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదవండి ఒకసారి. సమూయేలు 1వ గ్రంథము అందుకు సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన, ఒకడు గైకొనుట వల్ల యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన, అర్పించటం వల్ల ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే, ఒక అద్భుతమైన మాట, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, అర్పించుట కంటే, పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఏమి శ్రేష్టమంట? బలులు అర్పించుట కంటే, పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ప్రవక్త సౌలు రాజుతో మాట్లాడుచున్నటువంటి మాట. అంటే అక్కడ మాట తప్పిపోయాడు. సౌలు మాట వినలేదు. ఒక ప్రాంతం మీదికి యుద్ధానికి వెళ్ళినప్పుడు సమస్తము నాశనము చేయమంటే దాంట్లో కొన్నిటిని ఉంచాడు. అందుకే ఇక్కడ సమూయేలు ప్రవక్త మాట్లాడుతూ ఉన్నారు. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వల్ల యెహోవా సంతోషించునట్లు. అంటే ఆజ్ఞను గైకొనుట, మాట వినడము ఆయనకు సంతోషము. కానీ బలుల యందు సంతోషము కాదు. అంతేకాదు మాట వినడము శ్రేష్టము అని ఈ వచనములో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట సమ్మతించి దేవుని మాట వినేవారిగా మనం ఉంటే భూమి యొక్క మంచి పదార్థములను మనం అనుభవిస్తాము. ఆయన మాట వినాలి. ఈ బైబిల్ గ్రంథములో
దేవుని మాటలు ఏమున్నాయి? అందుకే నేను ఎప్పుడు చెప్తా, బైబిల్ గ్రంథములు ఏమున్నాయో అవన్నీ దేవుని మాటలే. ఆ మాటల ప్రకారం మనం జీవించడం నేర్చుకుంటే మనం చాలా ధన్యులము. కానీ ఈవేళ చాలామంది ఏం చేస్తున్నారంటే వాక్యము పక్కన పెట్టేస్తున్నారు. నేను ఇందాక చెప్పా కదా, మనిషి ఏం చెప్పాడో అది తీసుకుంటున్నాడు. కాదండి, దేవుని మాట ప్రాముఖ్యము, ఆయన మాట వినడము శ్రేష్టము గమనించాలని. అందుకే చూడండి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము భక్తుడు, దేవుడు చెప్పిన మాట విన్న భక్తుడు. నీ సొంత దేశమును నీ స్వజనులను విడిచి నేను చెప్పు ప్రాంతానికి వెళ్ళమంటే వెళ్ళాడా లేదా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మాట విన్నాడా లేదా? నీకు లేక పుట్టినటువంటి కుమారుని ఫలానా కొండ మీద నాకు బలిగా అర్పించమంటే అర్పించడానికి సిద్ధపడ్డాడా లేదా? చెప్పాలి, సిద్ధపడ్డాడు. కాబట్టి ఈ రెండు విషయాల్లో అబ్రహాము భక్తుడు మనకి ఎలాగో కనపడుతున్నాడంటే దేవుని మాటను విన్నట్లుగా. అందుకే అబ్రహాము ఎలా దీవించబడ్డాడో మనము చూడగలుగుతూ ఉన్నాం. 13వ అధ్యాయం ఆదికాండం 6వ వచనాన్ని చదవండి ఒకసారి తీసినవారు. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. వారి ఆస్తి వారు కలిసి నివసింపలేనంత విస్తారమై ఉండెను. చూసారా, అన్ని విడిచిపోయాడు. స్వదేశాన్ని, సొంత జనులను వేరే ప్రాంతానికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతును వెంట పెట్టుకొని వెళ్ళాడు. లోతు కూడా అబ్రహాముతో కూడా వెళ్ళాడు. కానీ ఇక్కడ ఆస్తి ఎలా ఉందట? కలిసి నివసింపలేనంత విస్తారమై ఉండెను. అంటే దీవించబడ్డాడు. అంతేకాదు, ఆదికాండం 24వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాము. అబ్రహాము దగ్గర సేవకుడు ఉన్నాడు, ఏలియాజరు. ఆ ఏలియాజరు మాట్లాడుతున్నాడు. చూడండి, అంతటా ఇట్లా నేను అబ్రహాము దాసుడును, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించానని చెప్పట్లేదు. నా యజమానుని ఆశీర్వదించను అని చెప్పట్లేదు. కానీ ఏమని చెప్తున్నాడు? ఆశీర్వదించడని చెప్పే దాంట్లోనూ బహుగా ఆశీర్వదించారని చెప్పే దాంట్లో తేడా ఉందా లేదా? చాలా తేడా ఉంది. చూడండి, బహుగా ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసి జనమును, ఒంటెలను, గాడిదలను దయచేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజు. కాబట్టి దేవుని మాట విన్నటువంటి అబ్రహామును దేవుడు ఎంతగానో ఆశీర్వదించారు. ఇంకా మనం చూస్తే ఆదికాండము 23వ అధ్యాయము 5-6 వచనాల్లో కూడా మనం చదువుకున్నట్లయితే, హేతు కుమారులు అయ్యా మా మాట వినుము. ఏమంటున్నారంటే అబ్రహాము గారిని, నీవు మా మధ్యను మహారాజవై ఉన్నావు. ఎవరినంటారు ఈ మాట? నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు. అంటే శారమ్మ చనిపోయినప్పుడు ఒక భూమిని అడిగినప్పుడు హేతు కుమారులు అంటున్నారు, నువ్వు మా మధ్య రాజువై ఉన్నావు. లేదు, నేను ఊరికి తీసుకోను మీ భూమిని, దాని వెల చెప్పండి, దాని వెల చెల్లిస్తాం. అయ్యా నీకు ఎంత అయ్యా? అది నీకు మాకు ఎంత? నువ్వు మా మధ్య రాజుగా ఉన్నావు. ఫస్ట్ ఆ కార్యక్రమాన్ని జరగనివ్వండి, భూస్థాపన జరగనివ్వండి, నీ భార్యను పాతిపెట్టేసేయండి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కనపడేది ఏంటంటే ఇక్కడ అబ్రహాము ఒక గొప్ప ఎగ్జాంపుల్. ఎందుకంటే దేవుని మాట వినుటలో, అందుకే అబ్రహాము భూమి యొక్క మంచి పదార్థములన్నీ అనుభవించగలిగాడు. ఈవేళ కూడా
నీవు నేను నీ కుటుంబము కానీ నా కుటుంబము కానీ భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించాలంటే ఒకటే, ఆయన మాట వినేవారిగా ఉంటే చాలండి. ఆయన మాట వినాలి మనం. దేవుడు 6 దినాలు పని చేసుకొని 7వ దినం ఏం చేయమన్నారు చెప్పాలి? విశ్రాంతి దినం ఏం చేయమన్నారు అంటే రెస్ట్ తీసుకోవాలా? ఏ పని చేయక, ఆ దినము ఏ పని చేయక, వ్యాపారము చేయక, లోక వార్తలు చెప్పుకొనక విశ్రాంతి దినమును ఘనముగా ఆచరిస్తే దేవుడేమన్నారంటే దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను కూర్చుండనిచ్చేదను. గట్టిగా చప్పట్లు కొడదామా? కానీ చాలామంది ఏం చేస్తున్నారు చెప్పండి? 6 దినాలు పని చేస్తున్నారు. 6 దినాలు పని చేశాను కదా, 7వ దినం రెస్ట్ తీసుకుందాం. కొంతమంది ఏం చేస్తున్నారంటే 6 దినాలు పని చేస్తున్నారు, 7వ దినం కూడా పనికి వెళ్ళిపోతున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే 6 దినాలు పని చేశాను కదా, ఈరోజు మంచిగా చికెన్ వండుకొని, మటన్ వండుకొని, చేపల కూర వండుకొని తిందామని అనుకుంటున్నారు. భర్త ఏమో మరి చికెనో మటనో చేపలో తెస్తే భార్య ఏం చేయాలి? మసాలా చేయాలి కదా, మసాలా రెడీ చేయాలి కదా. మరి ఆయనేమో చికెన్ తెచ్చా, భార్య ఏమో మసాలా పనిలో ఉండిపా. ఇప్పుడు చెప్పండి, దేవుని మాట నెరవేర్చినట్టేనా? చెప్పండి. దయచేసి దేవుని మాట నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే మేము పని చేసే తప్ప మా కడుపు నింపబడదు అని పనికి వెళ్ళిపోతున్నారు. దేవుని మాట అతిక్రమిస్తున్నావు నువ్వు. దేవుని మాటను వినడం లేదు. కొంతమంది ఏమనుకుంటారంటే మేము పని చేస్తేనే కదా మా కడుపు నిండేది అనుకుంటారు. దయచేసి దేవుడు దీవించాలండి. 6 దినాలు మీకు మన్నా దొరుకుతుంది, 7వ దినము విశ్రాంతి దినము దొరకదు. కానీ ఆ 7వ రోజుది కూడా దేవుడు 6 రోజే ఇచ్చివేశారు. అలాగే 7వ రోజు నీకు రావలసినది ఏముందో అది దేవుడు నీకు 6వ రోజే ఇచ్చేస్తారు. లేకపోతే ఆ వారములో ఏదో ఒక రోజు ఇచ్చేస్తారు, ఏదో ఒక రోజు. అని మీరు గమనించండి. అందుకే చాలామంది చెప్పిన సాక్ష్యాలు ఏంటంటే మేము కార్యక్రమం ఉన్నప్పుడు వ్యాపారం పోకుండా కార్యక్రమానికి వస్తే మాకు ఏదో ఒక రోజు 2 అంతలు దేవుడు ఇచ్చారు అని చెప్పిన సాక్ష్యం. కాబట్టి మాట వినడం ప్రాముఖ్యము. ఈవేళ ఈ మాటను ఎంతమంది ఆచరిస్తున్నారు? ఇలాగ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్న ఆరాధన విషయం. మరి ఎన్నో చెప్పారు. భర్తకు చెప్పారు, భర్త ఎలాగుండాలో చెప్పారు, భార్య ఎలాగుండాలో చెప్పారు, కుమారులు ఎలాగుండాలో చెప్పారు, యవనస్తులు ఎలాగుండాలో చెప్పారు. నేను ఈ మాటను బట్టి అడుగుతున్నా, భర్త ఎలాగుండాలో చెప్పారు, దేవుని మాటను వింటున్నావా? భార్య ఎలాగుండాలో చెప్పారు, దేవుని మాట వింటున్నావమ్మా? కుమార్తెలు ఎలాగుండాలో చెప్పారు. తల్లిదండ్రుల విషయంలో సన్మానించుము తల్లిదండ్రులను. కుమారులారా, ప్రతి విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుమని చెప్తున్నారు. బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన ఆ మాట నువ్వు వింటున్నావా? అందరికీ సంబంధించిన యజమానులకు రాయించారు, దాసులకు రాయించారు, అందరికీ రాజులకు రాయించారు, రాజులకు కూడా నాయకులకు రాయించారు. కాబట్టి ప్రియమైన వారులారా, మనం ఏ స్థితిలో ఉన్నామో అంటే నువ్వు భర్తగా ఉంటే, నీ తండ్రిగా ఉంటే, భార్యగా ఉంటే, కుమారుడిగా ఉంటే, కుమార్తెగా ఉంటే, లేకపోతే నాయకుడిగా ఉంటే, దాసుడుగా ఉంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీకు సంబంధించి దేవుడు వాక్యములో వ్రాయించారు. ఆ మాట ప్రకారము నువ్వు చేస్తే భూమి యొక్క మంచి పదార్థాలు నువ్వు అనుభవిస్తావు. దేవునికే మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకు ఈ దీవెన. కాబట్టి ఇది చేయకుండా ఎన్ని చేస్తే ఏం ప్రయోజనం? అమ్మ నేను ఏమంటున్నా అంటే
బైబిల్ చదువుతున్నావు ఒక అధ్యాయాలు మంచిదే, ఒక గంట సేపు ప్రార్థన చేస్తున్నావు మంచిదే, ఉపవాసం ఉంటున్నావు వారానికి 2 సార్లు మంచిదే, ఆరాధనకు వస్తున్నావు మంచిదే, మంచిదే, అన్నీ చేస్తున్నావు మంచిదే, కానీ దేవుని మాట వినడంలా. మీకు అర్థమైందా? అన్నీ బాగున్నాయి కానీ దేవుని మాట వినడం లేదు. మాట వినకపోతే ఏం ప్రయోజనం? ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన మాటకు సమ్మతించి మనం ఒప్పుకొని, అది ఒకవేళ నీకు చేదైనప్పటికీ, అబ్రహాము గారికి చేదే కదా, తన స్వజనులు విడిచిపెట్టడం చేదే కదా, తన జనాంగాన్ని విడిచిపెట్టడం, తనున్న ప్రాంతాన్ని విడిచిపెట్టడం చేదుగా కనబడింది. కానీ దేవుని మాట వినడానికి ఒప్పుకున్నాడు. తన సొంత కుమారుని, ఏకైక కుమారుని అర్పించడం అనబడేది తనకి చేదే కావచ్చు, కానీ ఒప్పుకొని ఆయన మాట వినడానికి సిద్ధపడ్డాడు. అందుకే ఈ దీవెన, మంచి పదార్థములను అనుభవించే ఆ దీవెన కలిగింది. ఇది మనం అనుభవించాలంటే ఆయన మాట వినేవారిగా మనం, రైట్. ఇక రెండోదిగా మేలు అనుభవించాలి మనము. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనాన్ని తీయండి. నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవించును. కాబట్టి మనం మేలు అనుభవించాలంటే నోటి ఫలం. ఈ నోటిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. బైబిల్ అదే చెబుతుంది. మనము వినడానికి వేగిరపడాలంట, మాట్లాడడానికి నిదానించాలి. దైవజనుడు ఇంకొక మాట అన్నారు, మాట్లాడుట వెండి వంటిది, మాట్లాడకుండుట బంగారం లాంటిదంట. అంటే దీని అర్థం ఏంటంటే నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నోటి ఫలము, నోటి ద్వారా వచ్చే ఫలం అంటే నీ మాటల ద్వారా ఖచ్చితంగా ఫలాన్ని, ఆ మేలు మనం అనుభవిస్తాము. అందుకే మన నోటి గుండా మంచే రావాలి కానీ చెప్పండి చెడు రాకూడదు. ఎందుకంటే దాని ఫలం జీవ మరణములు, చెప్పండి, 4వ వశము. అంటే దీంట్లోనే అర్థమవుతుంది జీవ మరణాలు అంటే నీ నాలుక మంచిగా, నీ నాలుక నుంచి మంచి మాటలు వచ్చాయనుకో జీవం, నీ నాలుక నుండి చెడు వచ్చిందనుకో మరణం. అందుకే దయచేసి ఈ నాలుకను, నోటిని మనము జాగ్రత్తగా అందుకే ఇక్కడ ఏమైనా తన నోరు కాచుకొనివాడు తను కాపాడుకొనును, ఊరక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. ప్రియమైన దేవుని బిడ్డలారు, కాబట్టి నోటి ఫలము చేత మనుష్యుడు మేలు పొందును. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మన నోటిని కాపాడుకోవాలి. ఒక ఆయన అడిగాడట, ఆ కొత్త ఊరిలోనికి వస్తా, ఏమయ్యా ఈ ఊరు మంచిదేనా అని అడిగాడట. ఈ ఊరు అంటే ఆయన అన్నాడంట మంచిదమా అని చెప్పాడు. నీ నోరు మంచిదైతే ఊరు మంచిదే అన్నాడంట. అంటే దాని అర్థము నీ మాటల్లో ఉందే, నీ మాటల ద్వారానే ఆ ఫలాన్ని నువ్వు పొందుతావు అంతే అన్నాడు. అంతే, ఇంకా గమనించాలని మనవి చేస్తూ ఉన్నా. సరే, ఇంకా వేటి ద్వారా మనం మేలు పొందుతాం? 31వ కీర్తన 9వ వచనములో, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము, నీ యందు భయభక్తు కలిగిన వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చూచారా, దయచేసి మనం మేలు అనుభవించాలంటే భయభక్తులు కలిగిన వారికి దేవుడు దాచి ఉంచిన మేలు. కాబట్టి మేలు ఎవరు అనుభవిస్తారు? అందరు చెప్పాలి. భయభక్తులు కలిగి, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆ భయభక్తులు కలిగిన వారికి కొరకంట దేవుడు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ఇంకా ఎవరు మేలు అనుభవిస్తారంటే 34వ కీర్తన 10వ చరణం,
34 పిల్లలు లేమి గలవ ఆకలి కొనును. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అంటే దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో, దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి మేలు కొదువు ఉండదు. మీకు అర్థమవుతుందా? వారు మేలు అనుభవిస్తారు. అందుకే ఏదొచ్చినా కూడా ఎవరిని ఆశ్రయించాలి మనము? అందుకే బైబిల్ చెప్తుంది, మనుషులను నమ్ముకొనుట కంటే రాజులను నమ్ముకొనుట కంటే దేవుని నీకు శ్రమ వచ్చిందా, వ్యాధి వచ్చిందా, ఇబ్బంది కలిగిందా, సమస్యలు వచ్చాయా, ఎవరికి చెప్పుకోలేని సమస్యనా, ఏదైనా కావచ్చు, ఏ పరిస్థితులైనా కావచ్చు, కానీ మనం ఏం నేర్చుకోవాలంటే దేవుని దగ్గరకు వెళ్ళడం. దేవుని దగ్గరికి వెళ్ళడం అంటే మోకాళ్ళ మీద ఉన్న పాటున నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, ఇదిగోనైనా నేను ఉన్న పాటున మీ సన్నిధికి వచ్చుచున్నాను నాయనా అని నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయనట ఏ కొదువ అటువంటి వారికి ఏ కొదువ ఉండదు. మేలు ఏ కొదువ ఉండదట. గమనించాలని మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి నువ్వెలా ఉన్నావు? మనం ఆశ్రయించే వారిగా ఉన్నామో లేదో చూసుకోండి. 84వ కీర్తన 11వ చరణాన్ని మనం చదువుకున్నట్లయితే 84:11 దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వానికి ఆయన ఏ మేలును చేయక మానడు. అంటే మేలు చేస్తారు అని అర్థము. అంటే ఎవరు మేలు అనిపించేదంటే యథార్థముగా ప్రవర్తించేవారు. యథార్థముగా సామెతల గ్రంథం 28:10 కూడా చూస్తే యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు. చూడండి, యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుంటారు అంటే అనుభవిస్తారు. కాబట్టి ప్రియమైన వారలారా, మనము మేలు అనుభవించాలంటే ఎలా ఉండాలి? యథార్థమైన ప్రవర్తన, యథార్థత ఉండాలి. వేషధారణ దేవునికి ఇష్టం లేదు. అందుకే సున్నము కొట్టిన సమాధులారా అని అన్నారు. ఎవరిని చెప్పాలి? బయటికి బాగా తెల్లగా కనపడుతుంది, కానీ లోపలంతా కూడా సమాధులు ఏముంటుంది చెప్పండి? బయట తెల్లగా ఉంటుంది, లోపలంతా సమస్త కల్మషముతో కూడి ఉంటుంది. ఈవేళ మనుషులు కూడా బయటికి మంచిగా కనపడుతున్నారు, కానీ లోపలంతా చెడుగే. లోపలంతా మొన్న కలకత్తాలో జరిగిన ఘటన మీరు ఎరుగుదురు, అవునా? ఒక ట్రైనీ డాక్టర్ని ఎంత కిరాతకంగా భయంకరంగా చంపారో. ఇప్పటికీ ఆ కేసు జరుగుతూ ఉంది, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకరు కాదు, 4 అంటారు, 9 మంది అంటారు. ఎంత భయంకరంగా గమనించాలని మనవి చేస్తూ అంటే మనుషుల్లో ఎంత క్రూరంగా ఉన్నారో. మనుషుల్లో మనిషి కాదు ఒక క్రూర మృగం ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఈవేళ దేవుని నమ్మిన వారిలో కూడా చాలామంది యథార్థవంతులుగా లేరు. చాలా జాగ్రత్త. నువ్వెలాగున్నావు? అమ్మా అయ్యా, మనం మేలు అనిపించాలంటే యథార్థము. బయటికి మనం ఎలాగున్నామో నీ లోపల కూడా అంతే. వేషధారణ పనికి రాదు. అందుకే సమూయేలు భక్తుడితో దేవుడు అంటారు కదా, మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ యెహోవానైన నేను హృదయాన్ని చూచే దేవుణ్ణి, అంతరంగాన్ని చూచే దేవుణ్ణి. కాబట్టి దేవుడు అంతరంగాన్ని చూస్తారు. మనం మేలు అనుభవించాలంటే యథార్థత అవసరం. గమనించాలని మనవి చేస్తూ ఉన్న సామెతలు 13వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎంత చక్కటి మాట! నీతిమంతులకు ఏమొస్తుందంట ప్రతిఫలముగా? అందరు గట్టిగా చెప్పండి, మేలు. అమ్మా అయ్యా, నువ్వు మేలు అనుభవించాలంటే నీతిమంతురాలుగా మనం జీవించాలి. బైబిల్ ఎంతోమంది ఉన్నారు. అబ్రహాము నీతిమంతుడే, నోవహు నీతిమంతుడే, యోసేపు నీతిమంతుడే.
కొత్త నిబంధనలో ఉన్న నీతిమంతుడైన యోసేపును మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, కాబట్టి మనము నీతిమంతులుగా అంటే మంచిని కలిగిన వారిగా, నీతిమంతులుగా మనం నీతిమంతుడు లేడు ఏ ఒక్కడును, ఎందుకంటే అందరూ పాపం చేస్తున్న వారు. కానీ దేవుడు మనకు నీతి అనుగ్రహించారు. ఆయన నమ్ముట ద్వారా, శిలువ రక్తముతో కడగబడుట ద్వారా నీతిని, అందుకే అనీతి వస్త్రం మెడలించి అనబడే ఆ చరణాన్ని మనం ఎరుగుదుము కదా. అనీతి మెడలించెను యేసునాథు రక్తమున ముంచెను. అనీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను. వినోత్నయత్నమిత్తను నీయెన్నడు, వినోత్నయత్నమిత్తను నీయెన్నడు, గణన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా అందరూ చప్పట్లు కొడదాం. లాలించెను తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర లాలించెను. తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రాన్ని తీసివేశారు, నీతి వస్త్రాన్ని నాకు ఇచ్చారు ఆయన రక్తము ద్వారా. కాబట్టి నీతిని మనము కడవరకు కాపాడుకొని నీతిమంతులుగా మనం జీవిస్తే మేలు ప్రతిఫలముగా వస్తుందట. ఎవరికి చెప్పండి అమ్మా? అబ్రహాము గారికి రాలేదా? నోవహు గారికి రాలేదా? ప్రతిఫలముగా మేలు. అందరూ చచ్చిపోయినా ఓడలోనికి రమ్మని పిలిచారు, ఇది మేలు కాదా? ఆ కుటుంబాన్ని కాపాడారు, ఇది మేలు కాదా? కాబట్టి మేలు అనుభవించాలంటే మనము నీతిమంతులుగా మనము జీవించవలసిన అవసరత ఉందని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఇంకా మనము చూచినట్లయితే సామెతల గ్రంథం 3:14లో 3:14 మనం సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. జ్ఞానము పొందుట, జ్ఞానము కలిగి ఉండుట మేలు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, ఇదిగో గుర్రముల వలన కంచెర గాడిదలు ఆ రీతిగా జ్ఞానము లేని వారిగా ఉండకుడి అని బైబిల్ సెలవిస్తుంది. పురుషులకి బైబిల్ చెప్తుంది, జ్ఞానముతో కాపురము చేయుడి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువన ఎడల అతడు దేవుని అడగవలెను. దేవుడు ఏం కోరుకుంటున్నారంటే మనము జ్ఞానము. పౌలు గారు అన్నారు, దేవుని గూర్చిన జ్ఞానము. అమ్మ, జ్ఞానం అంటే లోక సంబంధమైన జ్ఞానం చాలా ఉంది, చాలామందికి ఉంది, అవునా? మాట్లాడాలి. వ్యాపారం ఎలా చేయాలో జ్ఞానం ఉంది, ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో జ్ఞానం ఉంది. కొంతమందికి ఎవరిని ఎలా మోసం చేయాలో. ఎందుకు చెప్తున్నానంటే, మొన్న ఒక వ్యక్తి ఒక రకమైన మోసం అట. అంటే బండి కింద పడిపోతున్నట్టుగా నటిస్తున్నాడు, అంటే కింద పడతాది అన్నట్టుగా. వేరే వ్యక్తి పట్టుకుపోయాడట. ఈ వ్యక్తికి సంబంధించిన ఇంకొక వ్యక్తి అంత లోపల ఆ వ్యక్తి దగ్గర ఉంటే సెల్ ఫోన్ ఏదో కొట్టేశాడు. చూసారా? నేనేమంటానంటే, ఇంకొకసారి నిజంగా పడిపోయిన వ్యక్తిని కూడా మనం డౌట్ పడతాం, అవునా కదా? ఇది నిజమేనా, లేకపోతే ఏమన్నా నన్ను మోసం చేయడానికా? ఖచ్చితంగా చేయలేం, అనుమానించాల్సి వస్తుంది, అవునా కదా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రకరకాలము వాటిలో జ్ఞానం పొందారు. కానీ నేనేమంటున్నా అంటే, దేవుని గూర్చిన జ్ఞానం, వాక్యానికి సంబంధించిన జ్ఞానం, పరలోకానికి సంబంధించిన జ్ఞానం, ఈ జ్ఞానము మనం సంపాదించుకోవాలి. దీని ద్వారా మనము మేలు పొందుతాము. రాకడను గూర్చిన జ్ఞానం తెలుదు చాలామందికి.
యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి రాబోతున్నారంటే రెండవసారి వస్తారా? ఎందుకు వస్తారు అంటే కొంతమంది తెలియదు, కానీ మనకు తెలుసు ఎందుకు వస్తారు. అవునా? దాని కూర్చిన జ్ఞానం. కాబట్టి జ్ఞానము కలిగి ఉంటే దానివల్ల మేలు. అమ్మా, ఇదంతా మేలు అనుభవించాలంటే మనం దీంట్లోనే ఉండిపోయాం. మేలు అనుభవించాలంటే నోరు ద్వారా మేలు ఫలాన్ని మనం పొందుతాం. తర్వాత భయభక్తులు కలిగి ఉంటే మేలు పొందుతాం. తర్వాత దేవుని ఆశ్రయిస్తే మేలు అనుభవిస్తాం. యథార్థముగా ఉంటే మేలు పొందుతాం. నీతిమంతులుగా ఉంటే మేలు అనుభవిస్తాం. అంతేకాదు జ్ఞానము సంపాదిస్తే ఇన్ని ఉన్నాయి. నాకు మేలు కావాలా అనుకునే వాళ్ళారా, ఇవన్నీ మనం సంపాదించుకుంటే అన్ని మేలే. మీకు అర్థమైందా? కాబట్టి మేలు నువ్వు అనుభవించాలంటే ఇవన్నీ నువ్వు కలిగి ఉండాలి, గమనించాలని మనవి చేస్తూ ఉన్నా. రైట్. ఇక మూడోదిగా 2 విషయాలు మనం విన్నాం. ఒకటి భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. రెండోది మేలు. మూడోది శ్రమలు మనము అనుభవించాలి. బైబిల్ ఏం చెప్తుంది? అనేక శ్రమలు వస్తాయి. చాలామంది, నేను ఇంతకుముందు చెప్పాను, దేవుని నమ్మిన వారికి రావా? చాలామంది ఏమంటారంటే, నేను నమ్ముకున్నా నాకు శ్రమలు వచ్చాయి. నీకెవరు చెప్పారు? నమ్మితే రావని ఎక్కడైనా ఉందా? యేసు ప్రభువారే చెప్పారు, లోకములో మీకు శ్రమ కలుగును. శ్రమ వస్తాయి, అయినా ధైర్యంగా ఉండమన్నారు, ప్రార్థన చేయమన్నారు, శ్రమలో విశ్వాసంగా ఉండమన్నారు, శ్రమలో ఓర్పుతో ఉండమన్నారు, ఆయన వైపు చూడమన్నారు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి త్వరగా. అపోస్తుల కార్యములు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో. నా నామము కొరకు దేవుడు అంటున్నారు, నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను చూపిస్తాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలను సంతోషించుచు సంగమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దయచేసి గమనించాలి, మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచున్నాను. కాబట్టి పౌలు గారికి ఏమున్నాయి? శ్రమలు ఉన్నాయి. అంతేకాదు అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయము 22వ వచనములో అక్కడ ఏమంటారంటే చూడండి, 14:22 మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించాను. కాబట్టి వాళ్ళు ఏమన్నారు? మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి. శ్రమలు లేకుండా వెళ్తామని చెప్పారా? శ్రమలు అనుభవించి వెళ్తామని ఉందా? అందరు చెప్పాలి. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా శ్రమలు మనం అనుభవించాలి. బైబిల్లో అబ్రహాము గారు మొదలుకొని ప్రకటన గ్రంథాన్ని వ్రాసిన భక్తులందరికీ కూడా శ్రమ కలిగిన భక్తుడే, శ్రమ లేనివారు కాదు. దైవజనుడు ప్రకటన గ్రంథ వివరాన్ని రాస్తూ ఒక చోట ఏమన్నారంటే, పెళ్లి కుమార్తెగా తయారయ్యేటటువంటి విశ్వాసి శ్రమలనబడే సుడిగుండములోనే తయారు కావాలట. ఏంటి సుడిగుండం అంటే? సుడిగుండం తెలుసా? కొన్ని సుడిగుండాలు ఉంటాయి, దాంట్లో పడితే కష్టం, బయటికి రావడం. అయితే పెళ్లి కుమార్తెగా తయారు కావాలంటే మనం ఎక్కడ పడాలంట? సుడిగుండంలోనే. కానీ మనమేమనుకుంటామంటే, ఈ శ్రమ నుండి నేను ఎప్పుడు వస్తానా బయటికి? అవునా కదా? ఈ శ్రమ నుండి ఇది ఎప్పుడు పోతుందా నాకు?
అవునా కదా? ఇది ఎప్పుడు, ఈ శ్రమ ఎప్పుడు, ఈ వ్యాధి ఎప్పుడు బయటపడతానా అని ఉంటారు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి ఈ మాట. అంటే ఇదేంది, ఒక శ్రమ పోతేనే అదే సుడిగుండం, మరి ఇంకొక శ్రమ పోతేనే మాట్లాడాలి. శ్రమలే చోటాను శ్రమలే వేళను శ్రమలు పోగా క్రొత్త శ్రమలు వచ్చుచుండును. శ్రమలే మనము బ్రతుకు సమయం పొడుగునా శ్రమ పెట్టుచున్నవి సౌఖ్యమేది మనకు తమలో కొందరిట్లు తలచుకొనుచున్నారు. తమలో కొందరిట్లు తలచుకొనుచున్నారు. సిమితము లేదు గదా మానవునికి క్షితియందు శ్రమలే గదా. శ్రమలయ్యే చోటను శ్రమలయ్యే వేళను శ్రమలు పోగా క్రొత్త శ్రమలు. అమ్మా ఒక మాట చెప్పానా, కొత్తగా ఉన్న వాళ్ళకి భయపడతారు, కానీ అనుభవం కలిగిన వారు భయపడరు. అలవాటైపోతుంది. మీకు అర్థమైందో లేదో ఈ మాట? బైబిల్లో కూడా అది రాయబడింది. కొంతమంది ఏమనుకుంటారంటే ఇప్పుడే ఒక శ్రమ పోయింది అనుకుంటే మళ్ళా వచ్చింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీకు అలా వచ్చిందంటే సుడిగుండంలో నువ్వు ఉన్నావు. అంతేకాదు, సుడిగుండంలో ఉన్న వారే పెళ్లి కుమార్తె వరుసలోనికి తయారవుతున్నారు. ఎందుకంటే ఆ శ్రమ ద్వారా నీలో ఉన్న చెడుగు తీసేస్తారు దేవుడు. కొంతమంది గర్వం ఉంటా తీసేస్తారు. ఆ శ్రమను బట్టే తగ్గింపు వస్తుంది. ఆ శ్రమను బట్టే చెడు వదిలేస్తారు, పాపాన్ని విడిచిపెడతారు. దేవుడు అంటే భయం నేర్చుకుంటారు, భక్తి నేర్చుకుంటారు. అందుకే శ్రమ నాకు మేలాయను, శ్రమ నాకు మేలు. మానవుడు శ్రమను పొందకుండా దైవ మానవుడు. కాబట్టి చెప్పండి, అనుభవించాలా వద్దా? ఏమి అనుభవించాలి చెప్పాలి? శ్రమ లేకపోతే అయ్యగారు అన్నారు కదా, శ్రమలు లేక స్వర్గము లేదు. శ్రమలు వద్దయ్యా, దేవుని రాజ్యం కావాలంటే ఆ పప్పులేమి. జాగ్రత్త సుమా, శ్రమ. అందుకే శ్రమలు అనబడే కొలిమి నేను ఖాళీ చేసి వెళ్ళిపోతున్నా. మీలో ఎవరికైనా ఈ శ్రమలు అనబడే కొలిమిలోనికి రండి. అమ్మా భయపడొద్దు. నీకు శ్రమ ఉందా? ఆ శ్రమ నిన్ను నాశనం చేయదు, కానీ ప్రార్థన చేయి. ఇదిగో శ్రమను అనుభవించాలి. అందుకే ఏమన్నారంటే ఈ శ్రమ నాకెందుకు వచ్చిందంటే నువ్వు సిలువను మోసినట్టు కాదు, సిలువను కింద పడేసినట్టు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించువాడు నా శిష్యుడు, నాకు పాత్రుడు అని అన్నారు. మన సిలువ అంటే శ్రమ అనబడే సిలువను ఎత్తుకొని ప్రతిదినము ఏ శ్రమ ఉన్నా దాన్ని అనుభవిస్తూ దేవుని వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి శ్రమలు అనుభవించాలి మనము. రైట్. ఇక నాలుగోదిగా నింద అనుభవించాలి. ఏమనుభవించాలి? అయ్యా ముందేమో ఆశీర్వాదం అన్నారు, బాగానే ఉంది. మేలన్నారు, బాగానే ఉంది. ఇది కొంచెం రాను శ్రమ అన్నారు, మళ్ళీ నింద అంటారే. నింద ఎవరి పత్రిక 10వ అధ్యాయం 33వ వచనం. 10వ అధ్యాయం 33వ వచనంలో ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. కాబట్టి నిందలను బాధలను అనుభవించుట చేత అని అన్నారు. కాబట్టి
నింద మనకు వచ్చినప్పుడు అనుభవించాలి. 11వ అధ్యాయం 24వ వచనం కూడా ఒకసారి చదివితే మేలు. హెబ్రీ పత్రిక. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. ఎవరి విషయమైన నింద? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అంటే అదే నింద అనుభవించటం మేలని యోచించి, దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, నింద అనుభవించాలి. మేలు అనుభవించడమే కాదు, భూమి యొక్క మంచి ఫలములు అనుభవించడమే కాదు, శ్రమ అనుభవించాలి, నింద కూడా. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనములో నా నిమిత్తము జనులు మిమ్మును ఏం చేసి నిందించి దూషించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు ఏంది తిట్టించుకోవడం దానిలా తిట్టించుకోవడం దానిలా. నువ్వు బాగానే చెప్తావయ్యా, వాళ్ళు 10 మాటలు అంటే మేము ఒక్క మాట అనొద్దా? ఉన్నారు అటువంటి వాళ్ళు? బైబిల్ ఏం చెప్తుంది? నిందించినప్పుడు, దూషించినప్పుడు, చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇది గుర్తుపెట్టుకోవాలా. యేసు ప్రభువు వారే ఈ మాట చెప్పారు, పరలోకమందు మన ఫలము అధికమగును. దేవునికి మహిమ కలుగును గాక. బోలో యేసు మా రాజుకు. దయచేసి గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి నింద వస్తే ఏం చేయాలి? మనము చెప్పాలి. ఇది గుర్తుపెట్టుకోండి, యేసయ్య చెప్పిన మాట మనం ధన్యులము. ఇంకోటి అధిక ఫలము. ఎక్కడ? పరలోకం. ఒకటి ధన్యులము, అధిక ఫలం. కాబట్టి నిందించినప్పుడు నువ్వు ఊగిపోవద్దు. కొంతమంది ఊగిపోతారు సుమా, నన్ను ఈ మాట అంటావా అని ఊగిపోదు సుమా. ఊగిపోవద్దు, కానీ ఊర్చుకో. నిందొచ్చినప్పుడు ఊర్చుకో. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు, నింద 100 అన్నారు. ఒక నింద భూలోకములో భరిస్తే పరలోకములో 100 బహుమానాలంట. చెప్పండి, నింద కావాలా 100 కావాలా? 100 కావాలా? అయితే నిందలు వస్తాయి, పర్లేదా? మా 100 బహుమానాలు కావాలంటే నిందలు వస్తాయి, పర్లేదా? ఇక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ దేవునికి ఎరుక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారు, కాబట్టి మనము నిందలు వచ్చినప్పుడు ఆ నింద వైపు చూడొద్దు. ఎందుకంటే దేవుడు ధన్యులు అన్నారు. దేవుడు రకరకాల నిందలు వస్తాయి. సైతాను గాడు ఏం చేస్తాడంటే ప్రేరేపిస్తాడు నీ మీద. నీ బంధువులు ప్రేరేపించవచ్చు, నీ కుటుంబంలో ఉన్న వారినే ప్రేరేపించవచ్చు, లేకపోతే నువ్వు పని చేసే చోటనే ప్రేరేపించి నీ మీద నింద వేయచ్చు. నువ్వు చదివే చోటనే నీ తోటి స్నేహితులే నింద వేయొచ్చు. కాబట్టి ఏ రకమైన నింద వచ్చినా ఓర్చుకో. ఆ టైంలో ఓర్చుకో. గొప్ప ఫలము నువ్వు పొందుతావు. ధన్యులు అన్నారు, ఆ ధన్యత నీకు కలుగుతుంది. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా చాలా చోట్ల ఉన్నాయి, కానీ పేతురు రాసిన అదొక్కటి చదివి ముగించేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. 4:14. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందా పాలైన ఎడల మహిమా స్వరూపి యొక్క ఆత్మ మీ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. అబ్బా, ఎంత చక్కటి మాట. క్రీస్తు నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి యొక్క ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు, మీరు ధన్యులు. అమ్మా, నీకు కొంచెం ఆ నింద వచ్చినప్పుడు భరించడం కొంచెం చేదే, కష్టంగానే ఉంటుంది, ఇబ్బందికరంగానే ఉంటుంది, నొప్పిగానే ఉంటుంది, కన్నీటి పర్యంతం కావచ్చు. కానీ నువ్వు భరిస్తే గొప్ప మేలు, గొప్ప ధన్యత
ధన్యురాలు అవుతావు. కాబట్టి ప్రియమైన వారలారా, నిందను మనం అనుభవించాలి. చెప్పండి, మొదటి నుంచి చూద్దామా? భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించాలి. అనుభవించాలంటే దేవుని మాట మనం వినాలి. రెండోది, మేలు అనుభవించాలి. మనం విన్నాం ఎలా ఉండాలో. భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని ఆశ్రయించాలి, యథార్థముగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, అలాగే జ్ఞానము కలిగి ఉంటే ఇవన్నీ దాని ద్వారా మేలు అనుభవిస్తాం. ఆ తర్వాత శ్రమలు అనుభవించాలి. శ్రమ, ఏ శ్రమ వచ్చినా. నాలుగోది నిందలు. ఇంకా 3 ఉన్నాయి. 3 నేను వివరించను కానీ ఊరికే టూకీగా చెప్పేసి ముగించేస్తున్నా. 5వది ఏంటంటే, నిశ్చయముగా నీ చేతుల కష్టాచీతము నీవు అనుభవించదము. కొంతమంది అనుభవించట్లేదు. వచ్చినవన్నీ హాస్పిటల్కే పెడుతున్నారు, మందులకే పెడుతున్నారు, సూదులకే పెడుతున్నారు. జోబి ఖాళీ అవుతుంది. అంటే అన్నం తినడానికి పండ్లకు లేకపోతే వాళ్ళు అనుభవించడం లేదన్నమాట. ఈ సొమ్మంతా కూడా అదేదో జోబికి చిల్లు పడితే ఎలా కింద పడిపోతుందో, ఆ వచ్చిన సొమ్మంతా ఎలా ఖర్చు అయిపోతుందో. కాబట్టి అనుభవించట్లేదు. కానీ మనము మన చేతుల కష్టాచీతాన్ని అనుభవించాలి. నేను వీలైతే మరలా చెప్తా ఇది. ఇక 6వది ఏంటంటే, ప్రవర్తన ఫలం అనుభవించాలి. మన ప్రవర్తన ఫలము, ఆ ఫలము. అందుకే మంచి చేస్తే మేలు. అందుకే మేలు చేసిన వారేమో జీవానికి, కీడు చేసిన వారేమో తీర్పు. ఇదే కనపడుతుంది కదా. అంటే మనం మంచి ప్రవర్తన కలిగి ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తాం. చెడు ప్రవర్తన ఉంటే దేవుని ఎదుట తీర్పులో నిలబడతాం. కాబట్టి ఖచ్చితంగా నువ్వు వద్దన్నా కూడా ఏమిస్తారు? జీతం ఫలం. వద్దన్నా కూడా ఫలం పొందుతాం మనం. ఇక చివరిగా మనము నిత్య జీవాన్ని అనుభవించవలసి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటి నిత్య జీవం అంటే? క్రీస్తును ఎరుగుటయే. క్రీస్తును. కొందరు నాకు యేసయ్య తెలుసు అంటారు, కానీ వాళ్ళ జీవితం సరిగా ఉండదు. అది కాదు తెలియడం అంటే. ఆయన యందు విశ్వాసం ఉంచడం, ఆయన యందు నమ్మిక కలిగి ఉండడం, ఆయన వలె తయారవడం. యేసయ్యను ఎరిగిన వ్యక్తి ఆయన వలె జీవించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా అనుభవించిన మనము చివరకు నిత్య జీవము అనుభవించాలి. ఇది లేకపోతే మన జీవితం వ్యర్థము. ఆ నిత్య జీవము కొరకే ఇదంతా కూడా, ఈ వాక్యాలు కానీ, ఆరాధనలు కానీ, ఉపవాస కూటాలు కానీ, సభలు కానీ. కాబట్టి ఆ నిత్య జీవాన్ని ఖచ్చితంగా అనుభవించుటకు మనం ప్రయాసపడాలి. ఈ లోకములో 70-80 సంవత్సరాలు జీవించడానికే ఉదయం లేచి రాత్రి వరకు కష్టపడేవారు ఉన్నారు. అవునా? మరి కోటాను కోట్లు. నిత్య జీవం అంటే ఎన్ని సంవత్సరాలు? కోటాను కోట్లు. మరి ఆ కోటాను కోట్లు మనం జీవించాలంటే మరెంతగా కష్టపడాలి. అందుకే ప్రార్థన చేయాలి, అందుకే దైవ సన్నిధి చేయాలి, అందుకే వాక్యం చదవాలి, అందుకే పరిశుద్ధంగా జీవించాలి, అందుకే నిందలు అనుభవించాలి, అందుకే శ్రమలు అనుభవించాలి. ఇవన్నీ ఎందుకంటే నిత్య జీవాన్ని అనుభవించడానికి. అమ్మా, నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చిన యేసువారు మధ్య ఆకాశంలోనికి ఆయన రాబోతున్నారు మనల్ని తీసుకొని వెళ్ళడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి. ఆ రాకడకు మనం సిద్ధపడదాం. అటు ధన్యత దేవుడు మనకెల్లరకు అనుగ్రహించునుగాక.